Hi guys, welcome to Kalikalam Avalaka. So today we'll discuss about Mass Maharaja Raviteja movie, Mass Jatara. So డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మనం మూవీ గురించి డిస్కస్ చేసుకోవాలి. రవితేజ, శ్రీలీల అండ్ మన ప్రొడ్యూసర్ యాటిట్యూడ్ చింటూ నాగవంశీ. ముందుగా మన రవితేజ గురించి మాట్లాడుకుందాం. సో రవితేజ అంటే మనకు మనం ఎన్ని మూవీస్ గుర్తొస్తాయి, లైక్ ఎంకి కానీ, విష్ణు కానీ, విక్రమార్కుడు, ఆయన కామెడీ, యాక్టింగ్, ఇప్పుడు వచ్చే మూవీస్ తో కంపేర్ చేసుకుంటే నథింగ్, అసలు చాలా డిఫరెన్స్ ఉంటది. సో అతనే ఒకసారి తన పాత మూవీస్ అన్ని రివాజ్ చేసుకుంటే తనకే తెలుస్తుంది. రవితేజ గారిలో మెయిన్లీ అంటే తన కామెడీ అండ్ యాక్టింగ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఏదైనా కానీ తన అంతా కామెడీ ఉంటుంది అంటే ఇన్నోసెన్స్ ఉంటుంది. దట్ ఈస్ కంప్లీట్లీ మిస్సింగ్ అండి. సో తనే తెలుసుకోవాలి, అదే ఏం మిస్ అవుతున్నానని. ఇంకా మన సీరియల్ గురించి చూస్తే, సో తను ఇప్పటి వరకు ఒక 10+ మూవీస్ చేసిందండి. ఒక్క రోల్ కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసేది, మూవీకి ప్లస్ అయ్యేది వరకు చేయలేదు. సో మేకర్స్ అలాంటి స్టోరీస్ తో తన దగ్గర అప్రోచ్ అవుతున్నారు లేక తెలియదు కానీ, బట్ ఆమెకైతే మంచి రోల్స్ రావట్లేదు. మేబీ షీఈ్ నాట్ చూసింగ్ ఏమో, ఓన్లీ డాన్స్ చేస్తుంది. ఇంకొకటి, ఇది ఈమెను పెట్టుకుంటే కొత్తగా మనకి ఐటమ్ సాంగ్ కి కొత్త హీరోయిన్ తీసుకోవాలని అవసరం లేదు, ఈమెనే పెట్టేస్తున్నారు. యా, షీ నీడ్ టు లుక్ అప్. ఒక మేబీ ఈ క్రేజ్ ఒక 2-3 years అవ్వక ఉండకపోవచ్చు అండి. లైక్ లాంగ్ టర్మ్ లో ఇండస్ట్రీలో నిలబడాలంటే డాన్స్ ఒకటి ఉంటే సరిపోదు. ఆ ప్రొడ్యూసర్ నాగవంశీ గురించి చెప్పాలంటే, లైక్ హీఈస్ నాట్ లైక్ అదర్ ప్రొడ్యూసర్. ఏదో తప్పు బ్లాక్ ని వైట్ చేసుకున్నామని వచ్చి ఆడడానికి కాదు. సో మంచి కంటెంట్ కి ప్యాషనేట్ తో ఇండస్ట్రీకి వచ్చారు. సో మంచి మూవీస్ కూడా చాలా ఉన్నాయి, లైక్ జేసీ అండ్ లక్కీ భాస్కర్ లాంటి మంచి కంటెంట్ మూవీస్ ముందుకు వచ్చారు. బట్ రీసెంట్ టైమ్స్ లో సో కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా లైక్ కాంబినేషన్ సెట్ చేసుకొని వర్కౌట్ అయిపోతుంది, ఏదో ఒకటి చేస్తారు అనే విధంగా ఉన్నాయి. సార్, ఈ లెక్కలు ఇవన్నీ మనలాంటి మేధావులు కావాలి కానీ ఆడియన్స్ గా ఆడికి ఇచ్చే 150 రూపాయలకి ఆడు నవ్వుకున్నాడా లేదా సరిపోతుందండి. ఆడియన్స్ కి ఏం తెలుసండి, వాళ్ళకి ఏం తెలియదు, ఏదో ఒకటి మనం ఏం చేసినా చూసేస్తారనే విధంగా మాట్లాడాడు. సో దట్ వోంట్ వర్క్ అండి. సో మంచి కంటెంట్ తోనే ఉంటేనే మన ఆడియన్స్ చూస్తారు. ఇంకా మన మూవీ డీటెయిలింగ్ లోకి వస్తే, లైక్ చెప్పడానికి ఎలా ఉంది మూవీ అంటే, రొటీన్ టెంప్లెట్ మన కమర్షియల్ మూవీ. సో ఇంకా ఒక 1 word లో చెప్పాలి, ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. సో ఇంకా పాజిటివ్స్ నెగిటివ్స్ డిస్కస్ చేస్తామంటే, పాజిటివ్స్ పెద్దగా ఏం లేవు, కపుల్ ఆఫ్ పాజిటివ్స్ ఉన్నాయి. సినిమాటోగ్రఫీ ఒకటి హై క్వాలిటీ, చాలా బాగుంటుంది. ప్రతి ఫ్రేము రిచ్నెస్, ప్రొడక్షన్ వాల్యూస్ తెలుస్తాయి మనకి. అండ్ కలర్ గ్రేడింగ్ కానీ చాలా కన్సిస్టెంట్ ఉంది. అండ్ ఇంకొకటి బీమ్స్ బీజిఎం కొన్ని చోట్ల బాగా వర్క్ అయ్యింది. ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడితే, సో చాలా ఉన్నాయి. మా మెయిన్ ప్లాటే ఒక రొటీన్ టెంప్లెట్ కమర్షియల్ మూవీ. సో ఇట్స్ ఆఫర్ నథింగ్ న్యూ. అంటే స్క్రీన్ ప్లే విషయానికి వస్తే, లైక్ అంత గ్రిప్పింగ్ గా ఏమి ఉండదు, లైక్ మన ఏదో వెళ్తుంటది. సో ఇలాంటి కమర్షియల్ మూవీలో మన హీరో ఎలివేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలాంటి సీన్స్ సీక్వెన్సెస్ ఏమీ లేవు. ఇంటర్వెల్ సీక్వెన్స్ ఉంది కానీ బట్ అది వర్కౌట్ అవ్వలేదు. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే, కమర్షియల్ మూవీస్ లో సాంగ్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. హిమ్స్ గారు ఇక్కడ ఫెయిల్ అయిపోయారు. రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ కూడా రీసెంట్ గా సామాజిక వర్గం అండ్ పేరాంబులో నరేష్ గారు చేశారు కదా. సో క్యారెక్టర్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టు అనిపించింది. సో ఓల్డ్ మ్యాన్ విత్ ప్లే బాయ్ ఇట్స్ డెంట్ వర్క్అవుట్. సో అది వర్కౌట్ అవ్వలేదు. కొన్ని పాయింట్స్ అదే పనిగా రాసుకున్నా ఎంత వరస్ట్ ఉంటాయంటే, లైక్ మన హీరో ఇక్కడికి పల్లెకి ట్రాన్స్ఫర్ అవ్వగానే గంజాయి కొడుతుంటారు కొందరు. వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి కొట్టేసి పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్ళి కేసు ఎక్కమంటాడు. బట్ అది బాగుంది. బట్ హీరోయిన్ గంజాయి అమ్ముతుందని తెలిస్తే మన హీరో ఏం చేయడు. అండ్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో డూయేట్ వేస్తాడు. ఏంటో అర్థం అవ్వదు. మన హీరోయిన్ చుట్టూ తిరగడము, తీసి చేయడము, ఆమె తిరిగి పడేసిన చాక్లెట్ వేఫర్స్ ని ఎత్తి పెట్టుకోవడము, ఏంటండి ఇది? ఇక్కడ ఉన్నాం ఇంకా ఎప్పుడు యూడియట్ టైం అవన్నీ చేస్తే బాగుంటది, మాకు కూడా బాగుంటది. కానీ ఈ ఏజ్ లో మీరు చేయాల్సిన మూవీస్ కాదు. రవితేజనే కాదు కానీ మన సీనియర్ హీరోస్ చాలా మంది ఇంకా అక్కడే ఆగిపోయారు. యూ నీడ్ టు చూస్ క్యారెక్టర్స్ ఇట్ సూట్. అంటే ఏజ్ క్యారెక్టర్స్ చేయాలి.
సో ఫైనల్గా ఏం చెప్తామంటే హార్డ్ కోర్ రత్తిగా ఫ్యాన్స్ చూడొచ్చు, మేబీ వాళ్ళకి నచ్చచ్చు. సో మిగతా జనరల్ ఆడియన్స్ ఎవరికి నచ్చదు సినిమా. కెన్ స్కిప్ దిస్ అండ్ వాచ్ కురుక్షేత్ర ఇన్ నెట్ఫ్లిక్స్ వీకెండ్. ఆ రివ్యూ పెట్టాను, యాడ్ చేస్తాను, చూడండి. అండ్ మోర్ ఓవర్ ఇంట్రో వీడియోలో చెప్పినట్టు సండే లైవ్ ఉంటుంది టుమారో 8 PM. సో రీసెంట్గా మీరు ఏదైనా మూవీ చూసాకే దాని గురించి మీరు ఏదైనా మీ ఒపీనియన్ షేర్ చేసుకోవాలంటే యూ కెన్ జాయిన్. ఇన్స్టాగ్రామ్ నాకు క్లియర్ చేయండి, సో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ గైస్, నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఇంకా పక్కన ఉన్న గంట సింబల్ మీద నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.